నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో రోజుకొక అంశాలు విస్తుపోయే అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి నిన్న చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులను వేరే జైల్లో ఎందుకు పంపించారని ఆయన రాద్ధాంతం అంతా కూడా మనం చూసాం. మరి ఈ రోజు ఇంకో అంశం, రాజ్ రెడ్డి ప్రధాన అనుచరుడు అయినటువంటి వరుణ్ కుమార్ని సిట్ 40వ నిందితుడిగా చేరుస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. మరి తర్వాత పరిణామం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం. మద్యం కుంభకోణంలో రోజుకొక న్యూస్ బయటకు వస్తుంది. మరి నిన్నే మనం చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా వీరంగం చేశారో, నా అనుచరుల్ని ఇక్కడ జైల్లో ఉంచకుండా వేరే జైలుకి పంపిస్తారేంటి అని నిన్న ఆయన వీరంగం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే రాజ్ రెడ్డి ప్రధాన అనుచరుడు అయినటువంటి వరుణ్ కుమార్ని సిట్ 40వ నిందితుడిగా చేరుస్తూ మరి రాజ్ రెడ్డికి సంబంధించిన అన్నింటిలో కూడా ఈయనే పాత్రధారుడుగా ఉన్నారని తేలుస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. సార్, ఏం జరగబోతుంది అంటారు నెక్స్ట్? ఇక్కడ నిజం చెప్పాలంటే విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాలు ఇప్పించాల్సిన ప్రభుత్వాలు వాళ్ళ మాఫియాలకు లాగేస్తున్నాయి. మనం ఇంతకుముందే చూసాం. ఐఐటి విద్యార్థులు కానీ లేకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని కానీ మద్యం మాఫియాలోకి ఎలా లాక్కొచ్చారనేది. అలాగే మరో కొత్త విషయం ఇప్పుడు ఏంటంటే వరుణ్ కుమార్ అనే అతను కాఫీ షాప్లో పనిచేస్తా నెలకు 32,000 తీసుకునే ఆ ఉద్యోగిని ప్రవాసాంధ్రుడైన ఒక వైద్యుడు అంటున్నారు. అతని ద్వారా రాజ్ రెడ్డికి పరిచయం చేసి అతన్ని ఈ మాఫియాలోకి లాక్కొచ్చారు. వచ్చి ఇక్కడ పుదుచ్చేరిలో ఉన్న లీలా డిస్టిలరీస్ నుంచి ఆ డిస్టిలరీస్ డైరెక్టర్స్ని అలాగే ఆ ఎగ్జిక్యూటివ్స్ని భయపెట్టమంటే ఏముంది, వీళ్ళు గన్ కల్చరే కదా, ఆ గన్ కల్చర్తో వాళ్ళు మరీ భయపెట్టి అక్కడి నుంచి వాళ్ళ నుంచి అది లాక్కొని దానికి ఏపీ ఆపరేషన్స్ హెడ్గా ఈ వరుణ్ కుమార్ని నియమించారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అతను దాని నుంచి అంటే అతనికి 10 కోట్ల చెక్ పవర్ కూడా ఇచ్చారు అని ఇప్పుడు మన బయటకు వస్తున్నాయి ఇవన్నీ. ఆ విధంగా 2020 జూన్ నుంచి 2024 మార్చి వరకు అంటే దాదాపు 21 నెలలు ఈ కాలంలో 459 కోట్ల అమౌంట్ ఏదైతే ఉందో అది లీలా డిస్టిలరీస్కి జమ చేశారు ఏపీఎస్బీసీఎల్ నుంచి. అంటే ఇది అంత కాదు, చాలా పెద్ద అమౌంట్ కింద లెక్క ఇది. ఇది ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదులుతుంది అంటారు కదా, డొంకంతా ఎప్పుడు కదులుతుందో తెలియదు కానీ తీగలైతే లాగుతున్నారు. ఒక్కొక్క తీగ లాగి పట్టుకుంటున్నారు. ఆ విధంగా ఇది ఒక కొత్త కోణంలో మరొక కొత్త నిందితుడు 40వ నిందితుడిగా ఈ వరుణ్ కుమార్ని ఇవాళ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే అతను ఇక్కడ లేడు. జూలైలోనో ఆగస్టులోనో అతను విదేశాలకు పారిపోయాడని చెప్తున్నారు. అయినా సరే ఎక్కడున్నా కానీ ఇక్కడికి తీసుకొచ్చి విచారణ జరిపిస్తారని అనుకుంటున్నారు. అంటే సార్, ఇప్పుడు లిక్కర్ స్కాన్లో చూసుకున్నట్లయితే అసలు అధికారులని ఇలా యువతను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చారు. ఏ విధంగా చూడాలంటారు? తప్పుదారి పక్కదారి పెట్టించారండి యువతని. వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసేసారు. గత 5 ఏళ్లలో వాళ్ళు ఎన్నో ఇప్పుడు ఐటీ కంపెనీస్నో లేకపోతే ఇంకోటో ఉపాధి కల్పనలో కల్పించి వాళ్ళని చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం వాళ్ళ నేరమయ జీవితాలకు నెట్టేసింది, చీకటి సామ్రాజ్యంలోకి నెట్టేసింది. వాళ్ళ చీకటి సామ్రాజ్యంలోకి లాక్కుని వాళ్ళకు ఒక మాఫియాగా తయారయ్యి ఇలాంటి చదువుకున్న వాళ్ళని, విద్యావంతుల్ని ఇలాంటి అవకాశాలు ఇచ్చి వాళ్ళ ద్వారా విపరీతంగా డబ్బుల్ని రకరకాల పద్ధతుల్లో వాళ్ళకి చేరుకునేటట్టు చేసే ఆ విధానం ఏదైతే ఉందో చాలా దారుణమైన విషయం. యువతను చాలా దారుణంగా పక్కదారి పెట్టించారు. గంజాయి అమ్మటాలు ఏంటంటే కొన్ని వేల టన్నుల కొద్దీ గంజాయి పంటలు సాగులోకి తీసుకొచ్చారు గత 5 ఏళ్లలో, ఏది ఉత్తరాంధ్రలో. ఇవాళ దాన్ని మినిమైజ్ చేసి దాదాపు ఇంకా ఇప్పటికీ కూడా 80-90 ఎకరాల్లో గంజాయి ఇంకా నడుస్తూనే ఉందనేది దాన్ని పట్టుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ విధంగా అన్ని వేల ఎకరాల నుంచి వాళ్ళకి ఆ రైతులకి ఉపాధి కల్పించి వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు సూచించి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని మళ్ళీ తిరిగి అటువైపు వెళ్లకుండా చేసి ఒక చక్కదిద్దే కార్యక్రమం చేస్తుంది. అంటే నాశనం చేసేలేరు వ్యవస్థలన్నింటినీ. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక రోజులో జరిగే పనులు కాదు కాబట్టి మెల్లమెల్లగా అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఎప్పటికైనా ఇవన్నీ బయటపడతాయి. తర్వాత యువత కూడా దీని నుంచి తెలుసుకుని ఇప్పటి నుంచి అయినా రాబోయే రోజుల్లో ఇలాంటి అరాచకమైన కార్యక్రమాలకి, ఈ మాఫియాలోకి జాయిన్ అయ్యే కార్యక్రమాలకి ఆయాచితంగా వచ్చే డబ్బులకు ఆశపడకుండా భవిష్యత్తును ఎదుర్కొనే ప్రయత్నం చేయడం మంచిది. రాజ్ రెడ్డి ఇటీవల నేను అంతా చెప్తే నాకు అదే ఆఖరి రోజు అవుతుంది చెప్పారని చెప్పి పలు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు వాళ్ళ అనుచరులు కూడా అరెస్ట్ అవ్వడం ఏ విధంగా ఉండబోతుందంటారు తర్వాత? ఈ ఆఖరి రోజులు అనేది అంటే ఎందుకనే వస్తుందంటే ఆఖరి మనిషికి ఎవరికైతే ఈ డబ్బులు వెళ్తున్నాయో అతని నుంచి వస్తున్న ఏదైతే ఆ ఒత్తిడి ఉంటుందో అదే వీళ్ళకి ఆఖరి రోజులు అనేది స్పష్టమైపోతుంది వీళ్ళకి. ఎందుకంటే ఎవరు బయటపడ్డా ఏం జరిగినా కానీ ఆఖరి మనిషికి అంటే చివరి దశలో ఎవరికైతే ఈ ముడుపులన్నీ వెళ్ళాయో ఆ ఆఖరి మనిషి నుంచి వచ్చే ఈ సంకేతాలు ఈ ఆఖరి రోజులు.
మరి మొత్తానికి అసలు ఈ మద్యం కుంభకోణం మనం తీసుకున్నట్లయితే రోజుకొక న్యూస్, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా బయటపడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో వైసీపీ అసలు జరగనటువంటి లిక్కర్ స్కామ్ని సృష్టించారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి పైన తోస్తున్నారంటూ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలంటారు? అదే అంటున్నానండి, జరిగినట్టు చెప్పడం అనేది ఇక వాళ్ళ మీడియాకి వచ్చి ముందు చెప్పేవన్నీ అవే మాటలు. ఇక్కడ స్పష్టంగా ఒక్కొక్కటి ఆధారాలతో బయటపడిన తర్వాత కూడా జరగలేదని నేను చెప్పడం వల్ల అర్థం లేదు. ఇది అన్నీ ఒక్కొక్కటి ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి కదా. ఇవన్నీ లుక్అవుట్ నోటీసులు జారీ చేసి వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వచ్చిన తర్వాత విచారణ వేగవంతంగా పూర్తయితే అసలు దోషులు ఎవరు బయటపడతారు. అసలు ఇప్పటివరకు సిట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది, దర్యాప్తు చాలా వేగవంతంగా చేస్తుంది అంటున్నారు. మరి సిట్ పైన మీ అభిప్రాయం ఏంటండి? చట్టం తన పని తాను చేసుకెళ్తుందండి. ఇవాళ అన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఆధారాలను బేస్ చేసుకునే వాళ్ళు ఒక్కొక్కరిని ఏదైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరి మీద విచారణ జరుపుతున్నారు. వేగవంతంగా విచారణ జరిగి అసలు దోషులు బయటపడాలనేది ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రెడ్డి అధికారులతో ప్రవర్తించిన తీరు, అంటే సిట్ కార్యాలయం ముందే నేను ఇల్లు పెట్టుకుని మీ అంతు చూస్తాను అంటూ వాళ్ళని బెదిరించిన తీరుని ఏ విధంగా చూడాలంటారు? అతనికి లోపల భయం పట్టుకుందండి. ఎలా అయినా సరే ఇంకా అన్ని తీగలైతే డంకంతా బయటపడుతున్నాం కదా, ఆ విధంగా అన్ని విషయాలు బయట ఒక్కొక్కటిగా వస్తుంటే ఇంకా అతనికి చెమటలు పట్టేస్తున్నాయి, లోపల గుబులు పుడుతుంది. దాంతో ఏంటంటే ఇంకా ప్రేలాపనలు అనమాట, సంధి ప్రేలాపనలు అంటారు వీటిని. ఆ విధంగా తను బయటపడిపోతున్నాననే విషయం తనకు స్పష్టంగా తెలిసిన తర్వాత ఇంకా ఎలా ఉందంటే చెవి కోసిన మేకలాగా అంటారు కదా, అట్లా అలుపులు పెడబొబ్బులు. ఆ తలుపులు తంటాలు కానివ్వండి, ఆ పేపర్ సింప్ చేయటాలు కానివ్వండి, సిట్ అధికారులు బెదిరించడాలు కానివ్వండి, ఇదంతా కూడా అంటే తను చేసిన నేరంతో పాటు మరింత ఈ విధంగా కూడా మరొక కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అధికారులు బెదిరించి వాళ్ళకు అనుకూలంగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా రేపొద్దున మరో కేసుగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అధికారులని ప్రభావితం చేయడం అనేది అది కూడా నేరమే. ఆ విధంగా తను నేరస్తుడని ఎప్పుడైతే బయటపడుతుందని అతనికి లోపల గుబులు పెట్టిందో అక్కడి నుంచి తన విచిత్రమైన ప్రేలాపనలు, ఈ సంధి ప్రేలాపనలన్నీ మాట్లాడుతుంది. మరి మొత్తానికి సిట్ దూకుడుగా వ్యవహరిస్తుందని, ఈ లిక్కర్ స్కామ్ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం.